30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇన్నర్ రింగ్ అయితే ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయడం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాన్ని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్ కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈనాడు ఈ కేబినెట్ లో ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకు సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కు ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్లు సీట్లని చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ ఇండైరెక్ట్ గా వారి మనసులో స్పష్టంగా కనిపించేది డెఫినెట్ గా డిబేట్ చేయాలని దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే పెంచే సిస్టమ్ ఏదైతే ఉందో సీట్లు ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా నార్త్ కి ఒక్కకెళ్లే అడ్వాంటేజ్ జరగకుండా ఉండే విధంగా సౌత్ కూడా ఎక్కడా నష్టం జరగకుండా ఉండే విధంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష సమావేశాలలో ఏ రకమైన భేషజాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిలపక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాకి ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖిలపక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో
అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవడానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో ఈ సమావేశం జరపాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విపులంగా 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్టు పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్కి ఏర్పాటు చేయాలని, దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.